అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు కొత్తగా డిఆర్ల మొత్తానికి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ ఎదురవడం జరిగింది. 7.28% మంజూరుపై కీలక నిర్ణయాలు. సో తాజా సమాచారం ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్ చేయడం ద్వారా మన ఛానల్కి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు ఇంకా జమ కావాల్సినటువంటి డిఆర్ బకాయిలపై తాజా సమాచారం. ఏపీ ఉద్యోగుల మరియు పెన్షనర్లకు సంబంధించి జూలై నెల జీతంతో పాటుగా 2022 జనవరి డిఏను మంజూరు చేయడం జరిగింది. అలాగే 2022 జూలై డిఏను దసరా కానుకగా నవంబర్ నెల నుంచి అమలు చేయడం జరిగింది. అయితే ఇందులో భాగంగా ఈ 2022 సంవత్సరానికి సంబంధించి జనవరి జూలై డిఏ బకాయిలకి సంబంధించి డిఏని అయితే జమ చేశారు కానీ డిఏ ఏరియాస్ని అయితే ఇవ్వలేదండి. ఈ డిఏ ఏరియాస్ చూసినట్లయితే సుమారుగా ఈ రెండు డిఏలకు సంబంధించి 33 నెలల డిఏ బకాయిలు అయితే ఉద్యోగుల ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. ఇంకా మనకు 2023 జనవరి జూలై డిఆర్లు అయితే రావాల్సి అయితే ఉంది. వీటికి సంబంధించి ఇంకా ఎంత డిఆర్ రావాలో ఒకసారి తెలుసుకుందాం. సో 2022 సంవత్సరానికి సంబంధించి ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు. దానికి తోడు 2024 జనవరి డిఏ కూడా పెండింగ్ లిస్టులోకి అయితే వెళ్ళిపోయిందండి. సో కాబట్టి త్వరగతిన డిఏ బకాయిలు అయితే క్లియర్ చేయాలి. కేంద్రం 1% డిఏ ప్రకటిస్తే మన రాష్ట్రంలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 0.91% డిఆర్ అయితే వస్తుంది. సో కేంద్రం 2023 జనవరి డిఏను 4% ఇవ్వడం జరిగింది. 2023 జూలై డిఏను కూడా 4% ఇవ్వడం జరిగింది. దీంతో కలిపి 2023 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం మొత్తం డిఏ అనేది 8% పెరిగినట్లయితే ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మన వాటాకి సంబంధించి 7.28% డిఏను 2023 జనవరి జూలై డిఏలకు సంబంధించి పెండింగ్లో ఉంది. కాబట్టి ఈ రెండు డిఏ బకాయిలు కూడా క్లియర్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. డిఏ బకాయిలకి సంబంధించి సుమారుగా 18,000 కోట్ల వరకు పెండింగ్లో ఉంది. సో ఇవన్నీ కూడా క్లియర్ చేస్తే ఒక్కో ఎంప్లాయీకి వారి యొక్క బేసిక్ పే అనుగుణంగా నియర్లీ 2 to 4 lakhs వరకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో త్వరగతిన డిఆర్ బకాయిలు అయితే క్లియర్ చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. దీనికి సంబంధించి మరికొద్ది రోజుల్లో మినిస్టర్ ఆఫ్ చర్చిల్లో భాగంగా మినిస్టర్ ఆఫ్ మీటింగ్ అయితే జరుగుతుందండి ఏపీలో. సో దీనికి సంబంధించి ఈ చర్చల్లో భాగంగా ఏపీ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ అంశాలకు క్లియర్ చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్లు అంచనా. థ్యాంక్ యూ.